మాతృదేవోభవ సినిమాలోని పాటలన్నీ ఎంత ఉన్నతమైన సాహిత్య సంపత్తో నిండి ఉంటాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వేణువై వచ్చాను భువనానికి, కన్నీటికి కలువలు పూసేనా, ఈ మూడు పాటలు ఒక్కోటి ఒక్కో అద్భుతం. ఈరోజు నేను వేణువై వచ్చాను భువనానికి అనే పాటను వేటూరు గారు ఏ అర్థంలో రాసి ఉంటారో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా నాకు వేటూరి పాటలు కొత్త, అందులోనూ ఆధ్యాత్మికతకు చెందిన అంశాలపై అవగాహన కూడా నాకు తక్కువ. అందువల్ల తప్పులు దొర్లితే, అనుకోని అర్థాలు స్ఫురిస్తే పెద్దలు మన్నించాలి. పాట పల్లవి ఇలా ఉంటుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువులోంచి పాట వస్తుంది. అది వేణువు గొప్పతనమని మనం అనుకుంటాం. కానీ లోపల గాలి గనక లేకపోతే అది ఎందుకు పనికిరాదు. అలాగే మనిషి కూడా పైకి కనిపించే ఈ దేహంతో దేహంగా నేల మీదకు వస్తాడు. అసలు విలువంతా గాలిలా లోపలుండే ఆత్మ అనే అదృశ్య శక్తిదే. ఈ దేహం అనే వేణువులో మమతలన్నీ మౌనంగా పలుకుతుంటే, కోరికలు మాత్రం వేణుగానంగా బయటకు వచ్చి గాల్లో కలిసిపోతూ ఉంటాయి. అలా చివరికి ఆత్మ ముక్తిని పొంది పరమాత్మలో లీనమవుతుంది. ఈ జన్మకి అర్థం పరమార్థం అదే. మొదటి చరణంలో మనకు ఆత్మకు చెందిన స్పృహ ఎందుకు అవసరమో చెబుతారు. 7 కొండలకైనా బండ తానొక్కటే, 7 జన్మల తీపి ఈ బంధమే, నీ కంటిలో నలక లో వెలుగునే కనక, నేను మేననుకుంటే ఎద చీకటే, రాయినై ఉన్నాను ఈనాటికి, రామపాదము రాక ఏనాటికి. పరిమాణంలో అంతంత ఉన్నతంగా ఉండే 7 కొండల ఉనికి కేవలం ఆ స్వామివారి చిన్న బండ అంటే విగ్రహం మీద ఆధారపడినట్టే, ఈ శరీరానికి లోపలున్న ఆత్మశక్తి మాత్రమే ఆధారం. కానీ కడుపు తీపి లాంటి బంధం ఏదో బలంగా పట్టి లాగడం వలన మనిషి 7 జన్మల వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. 7 జన్మల తీపి ఈ బంధమే అన్న ఈ వాక్యానికి అర్థం ఇదో కాదో అన్న అనుమానం ఉంది నాకు. ఆత్మకి శరీరానికి ఉండే బంధమే 7 జన్మలకి సరిపడే తీపినిస్తుంది అన్న అర్థం వస్తుందో మరి. దైవానికి తానుండే నిలయానికి ఉన్న బంధం లాంటిదే దేహానికి ఆత్మకి ఉండే ఈ తీయని బంధం అని చెబుతున్నారా? కంట్లో పడ్డ నలక తానే చూపుననుకుంటే, అసలు వెలుగు లోపలుందని మర్చిపోతే ఎలా ఏమీ కనిపించదో, శరీరం మాత్రమే గొప్పదనుకుని ఆత్మకు చెందిన కాంతిని చూడలేకపోతే మనసు ఎప్పటికీ అలా చీకట్లోనే ఉండిపోతుంది. నీ కంటిలో నలక లో వెలుగునే కనక, నేను మేననుకుంటే ఎద చీకటే. ఎంత గొప్ప ప్రయోగమో కదా! ఎన్ని రకాల అర్థాలు ధ్వనిస్తున్నాయో. ఇలా సర్రియల్గా అనేక భావాలను కలగలిపి రాయడం చాలా గొప్ప కళ, అందరికీ సాధ్యపడేది కాదు. ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని జన్మతహా కలిగిన వారు మాత్రమే రాయగలరు. నేను మేననుకుంటే, మేను అంటే శరీరం, నలక నేనే మేనుని అంటే కంటికి శరీరం అంత ముఖ్యమైన దాన్ని అనుకుంటే, శరీరం కూడా నేను మేనుని సుమా అని గర్వపడుతూ మనిషి అంటే తనేనని పొరబడితే, ఇటువంటి ఎన్నెన్ని అర్థాలో ఈ కాస్త వాక్యంలో. శరీరాన్ని నలకతో పోల్చడం వెనుక వేటూరి గారి అసలు ఉద్దేశం ఏమిటో మరి. రామపాదం తగిలాకే అహల్యకి విముక్తి లభించినట్టుగా ఆత్మకి ముక్తిని కలిగించే సమయం రానంత వరకు శరీరం అనే రాయిగా మనిషి ఈ భూమి మీద అలాగే పడి ఉంటాడు. రామపాదము రాక ఏనాటికి అన్నప్పుడు ఏనాటికి అన్న పదంలో ఎంతకీ రావట్లేదు సుమా అన్న అలకలాంటి భావధ్వని వినిపిస్తుంది. ఇక రెండో చరణంలో మనం మరణం అని పిలిచే జన్మాంతం ఎలా జరుగుతుందో వివరిస్తారు. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారే నా గుండెలో, ఆ నింగిలో కలిసే నా శూన్య బంధాలు, పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు, రెప్పనై ఉన్నాను మీ కంటికి, పాపనై వస్తాను మీ ఇంటికి. ఈ శరీరం నీరు, గాలి, నిప్పు, ఆకాశం, మట్టి అనే పంచభూతాలతో తయారవుతుంది. ప్రాణం పోయే సమయంలో శరీరం మొత్తం శిథిలం అవుతుంది. లోపలున్న నీరు కన్నీరే బయటకు వస్తుంది. అప్పటి వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచిన ఊపిరి అనబడే గాలి కూడా భరించలేనంత బరువైపోయి బయటికి వెళ్ళిపోతుంది. అంతవరకు నడిపించిన జీవన జ్వాల నిప్పులా మారి దహిస్తుంది. నిప్పు నిప్పుగా మారడం ఎంత చక్కని ప్రయోగమో కదా! మొదటి నిప్పు జీవితంగా జ్వలించేదైతే రెండోది అదే జీవితాన్ని దహించేది. మనిషి శరీరంలోని అణువుల మధ్య ఉండే కనిపించని బంధాలను ఆకాశంతో పోలుస్తారు. ఈ శూన్యమైన బంధాలన్నీ విడిపోయి ఆకాశంలో కలిసిపోతాయి. మట్టితో చేయబడిన ఈ శరీరం చివరికి మట్టినే చేరుకుంటుంది. కానీ ఇన్నాళ్లుగా మనం రెప్పల్లా కాపలాకాశమని భావిస్తున్న ఈ ఇహలోకపు బంధాలపైనున్న మమకారం పట్టి లాగుతుంటే మళ్ళీ మళ్ళీ పాపలుగా ఈ భూమి మీద పుడుతూనే ఉంటాం. ప్రపంచమనే ఇంటికి వస్తూనే ఉంటాం. ఇది ఈ పాటలో నాకు అర్థమైన అద్వైత భావం.
ఇక కథపరంగా చూస్తే మ్యూజిక్ టీచర్ అయిన శారద ఈ పాటని విద్యార్థులకి వైలిన్ నేర్పుతూ పాడుతుంది. మొదటి చరణం వేదాంత ధోరణిలో సాగుతుంది. అతి మామూలుగా ఈ జీవితం ఇంతే కదా అనుకుంటాం కదా, అలా అన్నమాట. రెండో చరణం మాత్రం చాలా తీవ్రమైన విషాదంలో ఉన్నప్పుడు పాడుతుందామె. భర్తని పోగొట్టుకుని మరణం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ కన్నబిడ్డల్ని కాపాడుకునే బాధ్యతని నిర్వర్తించలేక వాళ్ళని ఎక్కడెక్కడో వదిలేసి వెళ్ళిపోతున్న అపరాధ భావంతో దహించుకుపోతూ ఆమె ఈ పాట పాడుతుంది. ఎంత తెలిసినా ఎన్ని అనుకున్నా ఈ ప్రాణాలు ఇహలోకపు బంధాలను తెంచుకుని వెళ్ళేటప్పుడు ఎంత ఘర్షణ పడతాయో, ఎంతగా దుఃఖిస్తాయో చెబుతున్నట్టుగా ఉంటుంది ఈ చరణం వినిపించేటప్పుడు సినిమాలో కనిపించే దృశ్యం. రెప్పనై ఉన్నాను మీ కంటికి, పాపనై వస్తాను మీ ఇంటికి అంటూ ఇప్పటి వరకు తల్లిగా మీ కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడాను. మళ్ళీ మీ పాపగా మీ ఇంట్లో పుట్టినప్పుడు మీరు నన్ను కంటి పాపలా చేసుకుని రెప్పల్లా కాపాడండి అని ఆమె తన పిల్లలకి చెబుతున్నట్టుగా పాట ముగుస్తుంది. పాప అనడంలో ఇలా మీ పాప కంటి పాప అనే రెండు అర్థాలు వచ్చేలా రాయడం బహుశా ఇటువంటి మహానుభావులకు సహజంగా ఆసువుగా వచ్చేస్తుందేమో. సాహిత్యంతో పాటుగా పాటకి కీరవాణి గారు అందించిన సంగీతం కూడా ఎంత హృద్యంగా మనసుకు పట్టుకుపోతూ ఉంటుందో ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఇక చిత్రగారి గొంతులోంచి కన్నీరు కూడా తేనె వాగులా ప్రవహించింది. పాడినప్పుడు ఎక్కడ పదాల్ని ఎలా పలకాలో విరవాలో అన్న విషయం మీద ఎంత శ్రద్ధ తీసుకునేవారో అప్పట్లో. గాలినై పోతాను గగనానికి అంటూ అక్కడ కాస్త విరామం ఇచ్చి నొక్కిపెట్టి చెప్పినప్పుడు గాలినై పోతాను అని కలిసి పాడినప్పుడు వినిపించిన అర్థాలే వేరు కదా. ఈ పాట చాలా బలమైన ఆధ్యాత్మిక దృష్టితో రాయబడిన పాట. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటే తప్ప ఇటువంటి భావం ఒకటి పాటగా మనసులోంచి బయటికి రాలేదు. వేటూరి గారి పాదాలకు నమస్కరించడం తప్ప ఇంకేం చేయలేం. అసలు ఈ పాట గురించి మాట్లాడినందుకే నాకేదో పెద్ద అపరాధం చేసిన భావం కలుగుతోంది. నేను చెప్పిందంతా ఎంతవరకు సరైందో నాకు తెలియదు. ఈ విషయాల మీద నాకున్న అవగాహన మేరకు అర్థం చేసుకుని మాత్రమే వివరించాను. ఈ పాట మీద మీకు మరింత లోతైన అవగాహన ఉంటే, మరేదైనా అర్థం స్ఫురిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. సంతోషంగా తెలుసుకుంటాను. మళ్ళీ మరో మంచి పాటతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.